ఫ్రెండ్స్, టాపిక్ లోకి వెళ్లే ముందు మరి ఈ సౌర కుటుంబంలో మన భూమి అనేటువంటి పాఠ్య భాగంలో చివరలో కొన్ని బిట్స్ ఇచ్చారు. టెక్స్ట్ బుక్ లోనే చివరలో కొన్ని బిట్స్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఆ బిట్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. తర్వాత కంటిన్యూషన్ లో టాపిక్ లోకి వెళ్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. మరి మీరు వీటి యొక్క ఆన్సర్స్ మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నా. మరి ఫస్ట్ బిట్ ఒక్కసారి చూడండి. టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఫ్రెండ్స్ కాబట్టి, టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి బిట్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఆన్సర్స్ చేయడానికైతే ట్రై చేయండి. మరి ఫస్ట్ బిట్, సూర్యుడు విపరీతమైన వేడిని విడుదల చేసినప్పటికీ పరిమిత వేడి మాత్రమే మన భూమికి ఎందుకు చేరుతుంది? ఆప్షన్ ఏ, సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉన్నాడు. ఆప్షన్ బి, భూమితో పోలిస్తే సూర్యుడు చాలా చిన్నది. ఆప్షన్ సి, సూర్యుడు భూమికి చాలా దగ్గరగా ఉన్నాడు. మీరు ఆన్సర్స్ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసరికి, భూమికి కవల గ్రహం ఎర్త్ ట్విన్ గా పిలువబడే గ్రహం ఏంటి? ఫస్ట్ వన్ బృహస్పతి, సెకండ్ వన్ శని, థర్డ్ వన్ శుక్రుడు. నెక్స్ట్ మూడో బిట్, సూర్యుడికి మూడవ సమీప గ్రహం ఏమిటి? సూర్యుడికి మూడవ సమీప గ్రహం ఏది? ఫస్ట్ వన్ శుక్రుడు, సెకండ్ వన్ భూమి, థర్డ్ వన్ బుధుడు. నెక్స్ట్ ఫోర్త్ వన్, టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి బిట్స్ ఫ్రెండ్స్ ఇవి. ఫోర్త్ వన్, అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ ఇటువంటి కక్షలో తిరుగుతాయి. ఏ కక్షలో తిరుగుతాయి అని? 1 వృత్తాకార కక్ష, 2 దీర్ఘ చతురస్రాకార మార్గం, 3 పొడిగింపబడిన వృత్తాకార కక్ష. మరి ఫిఫ్త్ వన్ అబ్జర్వ్ చేస్తే, గ్రహ శకలాలు ఈ రెండు గ్రహాల కక్షల మధ్య కనిపిస్తాయి. 1 శని బృహస్పతి, 2 అంగారకుడు బృహస్పతి, 3 భూమి అంగారకుడు. నెక్స్ట్ జతపరచండి అని ఒక 4 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు. కాలం 1 కాలం 2 లో ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే, కాలం 1 నీలి గ్రహము, సూర్యుడికి దూరంగా ఉన్న గ్రహము, సూర్యుడి నుండి 4వ గ్రహము, సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహము. కాలం 2 లో అంగారకుడు, వరుణుడు, బుధుడు, భూమి. ఇవి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి బిట్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి బిట్స్ మీరు ఒక్కసారి ఆన్సర్స్ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. వీటి యొక్క ఆన్సర్స్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటే కావాలంటే మీరు ఆన్సర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా మనము టాపిక్ లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కేవలం 800 రూపీసే తీసుకుంటున్నాము. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్, వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఒక షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నాము. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలం 800 రూపీస్ మాత్రమే. ఎవరికైనా బిల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ వచ్చేసరికి 8341949272. మళ్ళొక్కసారి రిపీట్ చేస్తున్నా, 8341949272. మరి టాపిక్ లోకి వెళ్తున్నాం ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర్ రెడ్డి. మరి ఈ వీడియోలో 6th క్లాస్ సోషల్ సౌర కుటుంబంలో మన భూమి ఫస్ట్ లెసన్ లో పార్ట్ 3 ఫ్రెండ్స్. మరి ఈ వీడియోలో కొన్ని బేసిక్స్ నాలెడ్జ్ వచ్చాయి. అంటే ఉపగ్రహాలు అంటే ఏంటి, నెక్స్ట్ ఉపగ్రహాలు, మానవ నిర్మిత ఉపగ్రహాలు ఏంటి, ఉల్కలు అంటే ఏంటి, తోకచుక్కలు అంటే ఏంటి, విశ్వము అంటే ఏంటి, ఇలా బేసిక్స్ కాన్సెప్ట్స్ అన్ని మనకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మరి లేట్ చేయకుండా ఫస్ట్ వన్ ఉపగ్రహాలు. మరి ఉపగ్రహాలు అంటే ఏంటి, ఏ గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయి, ఏ గ్రహాలకు ఉపగ్రహాలు లేవు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్లే, అంటే సూర్యుని చుట్టూ ఏ విధంగా అయితే గ్రహాలు తిరుగుతున్నాయో అదే విధంగా గ్రహాల చుట్టూ కొన్ని ఖగోళ వస్తువులు తిరుగుతున్నాయి. వీటినే మనం ఏమంటాము అంటే ఉపగ్రహాలు అంటాం. అంటే సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి, ఆ గ్రహాల చుట్టూ కొన్ని ఖగోళ వస్తువులు తిరుగుతున్నాయి. వాటినే మనం ఏమంటున్నాము అంటే ఉపగ్రహాలు అంటున్నాం. మరి ఉన్నటువంటి 8 ఉపగ్రహాలలో ఏ గ్రహాలకు ఉపగ్రహాలు లేవు అంటే బుధుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలకు ఉపగ్రహాలు లేవు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడగవచ్చు అంటే, ఈ క్రింది వానిలో ఉపగ్రహాలు లేనటువంటి గ్రహాలేంటి? ఆప్షన్ ఏ బుధుడు, శుక్రుడు. ఆప్షన్ బి శని, ఇంద్రుడు. ఆప్షన్ బి శుక్రుడు, భూమి. ఆప్షన్ డి బృహస్పతి, శని. ఈ విధంగా అడగొచ్చు ఫ్రెండ్స్. మరి ఉపగ్రహాలు లేనటువంటి గ్రహాలు ఏంటి అంటే బుధుడు, శుక్రుడు. మరి మిగిలినటువంటి 6 గ్రహాలకి ఉపగ్రహాలు అయితే ఉన్నాయి.
ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం కూడా. భూమికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి? ఒకే ఒక ఉపగ్రహం ఉంది. నెక్స్ట్ అంగారకుడికి 2 ఉపగ్రహాలు, బృహస్పతికి 79 ఉపగ్రహాలు, శనికి 82, అందులో ధృవీకరించబడినవి 53 అయితే గుర్తించబడినవి 29. ఇంద్రుడికి 27, ఇంద్రుడు 27 అంటే యురేనస్. నెక్స్ట్ వరుణుడు అంటే నెప్ట్యూన్ కి 14 ఉపగ్రహాలు ఉన్నాయని మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ గ్రహ శకలాలు. మరి గ్రహ శకలాలను బేస్ చేసుకొని క్వశ్చన్ ఏ విధంగా ఉండవచ్చు అనేది ఒక్కసారి చూద్దాము. గ్రహాలు ఉపగ్రహాలు కాకుండా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు కూడా చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ గ్రహాలు తిరుగుతూ ఉంటాయని చెప్పాను, ఉపగ్రహాలని చెప్పాను. ఆ రెండే కాకుండా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు కూడా ఉన్నాయి. వాటినే మనం ఏమంటున్నాము అంటే గ్రహ శకలాలు అంటున్నాం. అవి అంగారక గ్రహము, బృహస్పతి కక్షల మధ్య కనిపిస్తాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్సెస్ ఉండేటువంటి ఇక్కడ ఏమని అడుగుతాడు అంటే అంగారక గ్రహము అంటే గ్రహ శకలాలు ఏ కక్షల మధ్య కనిపిస్తాయి? అంగారక గ్రహము బృహస్పతి కక్షల మధ్య కనిపిస్తాయి. మరి గ్రహ శకలాలు చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలు అని శాస్త్రవేత్తల అభిప్రాయం. మరి ఈ గ్రహ శకలాలను బేస్ చేసుకొని అడిగేటువంటి బిట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ క్రింది వానిలో ఏ గ్రహాల కక్షల మధ్య గ్రహ శకలాలు కనిపిస్తాయి? సో ఆన్సర్ ఏమవుతుంది అంటే అంగారక బృహస్పతి గ్రహాల కక్షల మధ్య ఈ గ్రహ శకలాలు అనేటివి కనిపిస్తాయి. నెక్స్ట్ తోక చుక్కలు. మరి ఈ తోక చుక్కలు అనేటువంటి టాపిక్ లో మనకు క్వశ్చన్ ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంది అంటే తల తోకతో కనిపించే ఖగోళ వస్తువుని ఏమంటాము అంటే తోక చుక్క అంటాం. తోక చుక్క అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? తల తోకతో కనిపించే ఖగోళ వస్తువు అని. అంటే ఇక్కడ ఒకసారి మీనింగ్ చూడండి. తోక చుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే ఘన కణాలను కలిగి ఉంటుంది మరియు తోక వాయువులతో తయారవుతుంది. హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరములకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. ఇది చివరిసారిగా 1986లో కనిపించింది. మరలా ఇది ఎప్పుడు కనిపిస్తుంది అంటే 2061లో కనిపిస్తుంది. అంటే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఏ విధంగా ఛాన్స్ ఉంది అంటే హేలీ తోకచుక్క మళ్ళీ ఏ సంవత్సరంలో మనకు కనిపిస్తుంది? ఏ సంవత్సరంలో అంటే 2061లో కనిపిస్తుంది. మరి తోక చుక్క అంటే తల తోకతో కనిపించే ఖగోళ వస్తువు. అంటే ఇక్కడ ఇంకో విధంగా అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. హేలీ తోక చుక్క ప్రతి ఎన్ని సంవత్సరంలకు ఒకసారి భూమి దగ్గరగా వస్తుంది? ఎన్ని సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది అంటే 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. నెక్స్ట్ కంటిన్యూషన్ లో గెలాక్సీ. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటి అంటే ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే పాలపుంత. చూడండి ఇక్కడ పాలపుంత అనేది కూడా సౌర కుటుంబంలో గెలాక్సీలో ఒక భాగము. ఇక్కడ ఫస్ట్ నుంచి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే నిర్మితమైన ఆకాశంలో రాత్రి సమయంలో తెల్లగా ప్రకాశించే మార్గాన్ని మనం చూడవచ్చు. ఇది కొన్ని కోట్ల నక్షత్రాల సమూహము. గెలాక్సీ అనేది అనేక నక్షత్రాలతో కూడిన పెద్ద సమూహము. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. అంటే గెలాక్సీ అనగా అని అడగచ్చు, లేదా అనేక నక్షత్రాలతో కూడిన పెద్ద సమూహము. ఈ క్రింది వానిలో అనేక నక్షత్రాలలో కూడిన పెద్ద సమూహం ఏంటి? గెలాక్సీ. లేదా ఇంకో విధంగా అడగచ్చు, ఈ క్రింది వానిలో సరైనటువంటి వాక్యం ఏంటి, లేదా ఈ క్రింది వానిలో సరికానటువంటి వాక్యం ఏంటి అని కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గెలాక్సీ అనేది అనేక నక్షత్రాలతో కూడిన పెద్ద సమూహము. నెక్స్ట్ మన సౌర కుటుంబము ఈ గెలాక్సీలో ఒక భాగమే. దీనినే మనం ఏమంటున్నాము అంటే పాలపుంత అని అంటున్నాం. చూడండి ఇక్కడ సౌర కుటుంబం అనేది గెలాక్సీలో ఒక భాగము. దీనినే మనం ఏమంటున్నాము అంటే పాలపుంత. దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలపుంత అనగా అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ప్రాచీన భారతదేశంలో దీనిని ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించారు. అందువలన దీనిని ఆకాశ గంగా అని కూడా పిలుస్తున్నారు. చూడండి ఇక్కడ గెలాక్సీని
గెలాక్సీని మరొక పేరుతో ఏమని పిలుస్తారు అంటే ఆకాశగంగా. మరి ఆకాశగంగాని పిలవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించారు కాబట్టి దానిని ఏమంటున్నాము అంటే ఆకాశగంగా అంటున్నాం. నెక్స్ట్ కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనం అబ్జర్వ్ చేస్తే మెయిన్ డెఫినేషన్స్ పాయింట్స్ ఫ్రెండ్స్. ఇక్కడ గెలాక్సీ, మరి గెలాక్సీ అంటే ఏం చెప్పాను, కోట్లాది నక్షత్రాల సమూహాన్ని మనం ఏమంటాము అంటే గెలాక్సీ అంటాం. నెక్స్ట్ గ్రహ శకలాలు అంటే ఏమిటి, అంగారకుడు బృహస్పతి మధ్య గల గ్రహ శిథిలాలను మనం ఏమంటున్నాము అంటే గ్రహ శకలాలు అంటున్నాం. నెక్స్ట్ ఉల్కలు, మరి ఉల్కలు అంటే సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళు. నెక్స్ట్ ఉపగ్రహాలు అంటే గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులను మనం ఏమంటున్నాము అంటే ఉపగ్రహాలు అంటున్నాం. నెక్స్ట్ కక్ష, మరి కక్ష అంటే సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గాన్ని మనం ఏమంటున్నాము అంటే కక్ష అంటున్నాము. మరి జియోయిడ్ అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్, భూమి వంటి ఆకారాన్ని మనం ఏమంటాము అంటే జియోయిడ్ అంటాం. నెక్స్ట్ శిలావరణము అంటే రాళ్ళు నేలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొరను మనం ఏమంటాము అంటే శిలావరణము అంటాము. భూమిపై గల జల భాగాలను మనము జలావరణము అంటాము. వాయువుల పొరను వాతావరణం అంటాము. భూమిపై గల మొక్కలు జంతువులు ఇతర జీవరాశిని మనము జీవావరణం అంటాం. అంటే ఇక్కడ ఈ పాయింట్స్ ని బేస్ చేసుకొని ఖచ్చితంగా బిట్ అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని క్రింది వాణిలో సరైనది ఏంటి సరికానిది ఏంటి అని కూడా అడగచ్చు. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గం కక్ష, గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులు ఉపగ్రహాలు, సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళు ఉల్కలు, అంగారకుడు బృహస్పతి మధ్య గల గ్రహ శిథిలాలు గెలాక్సీ అని ఇవ్వచ్చు. మరి వాటిలో సరికాని వాక్యం ఏంటి అని కూడా అడగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పాయింట్స్ అయితే ఒక్కసారి నోట్ చేసుకోండి క్లియర్ గా. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ లో చంద్రుని గురించి క్లియర్ గా ఇచ్చాడు ఫ్రెండ్స్. మనకు చంద్రుడు అంటేనే మనకు గుర్తొచ్చేది భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం ఏంటి అంటే చంద్రుడు. భూమికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి అని చెప్పాను, భూమికి ఒకే ఒక ఉపగ్రహం ఉంది. ఆ ఒకే ఒక ఉపగ్రహం ఏంటి అంటే చంద్రుడు. మరి దీని వ్యాసం అనేది భూమి యొక్క వ్యాసంలో ఎన్నో వంతు ఉంటుంది అంటే 4వ వంతు ఉంటుంది. చూడండి ఇక్కడ మన భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహము చంద్రుడు. దీని వ్యాసము భూమి యొక్క వ్యాసంలో ఎన్నో వంతు మాత్రమే అంటే 4వ వంతు మాత్రమే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. చంద్రుడు వ్యాసము భూమి యొక్క వ్యాసంలో ఎన్నవ వంతు, ఎన్నవ వంతు అంటే 4వ వంతు. మరి ఇది ఖగోళ వస్తువుల కంటే మన గ్రహానికి దగ్గరగా ఉండడం వల్ల చాలా పెద్దగా కనిపిస్తుంది. మరి చంద్రుడు భూమి నుండి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది అంటే 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. చూడండి ఇక్కడ చంద్రుడు భూమి నుండి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చంద్రుని వ్యాసము భూమి యొక్క వ్యాసంలో ఎన్నవ వంతు, 4వ వంతు. ఇక్కడ కూడా ఒక బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. మరి నెక్స్ట్ కింద పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే మీరు సూర్యుడి నుండి మరియు చంద్రుడి నుండి భూమి యొక్క దూరాన్ని పోల్చవచ్చు. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి ఎంత సమయం పడుతుంది అంటే 27 రోజులు పడుతుంది. చూడండి ఇక్కడ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఫ్రెండ్. ఇక్కడ చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని రోజులు అంటే 27 రోజులు పడుతుంది. అలాగే తన చుట్టూ తాను తిరగడానికి సరిగ్గా అదే సమయం పడుతుంది. అంటే ఇక్కడ చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 27 రోజులు పడుతుంది. అదే విధంగా చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి కూడా ఎంత సమయం పడుతుంది అంటే 27 రోజులు పడుతుంది అని క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది. దాని ఫలితంగా చంద్రుని యొక్క ఒకవైపు మాత్రమే భూమిపై మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ చంద్రునిపై జీవులు జీవించడానికి అనుకూలమైన పరిస్థితులైతే లేవు. దాని ఉపరితలం అనేది పర్వతాలు, మైదానాలు మరియు గుంతలను కలిగి ఉంది. చూడండి ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు. ఉపరితలం ఎలా ఉంటుందంట ఫ్రెండ్స్, పర్వతాలతో, మైదానాలతో, గుంతలతో కలిగి ఉంది. చంద్రుని ఉపరితలంపై అవి నీడను కలుగ చేస్తాయి. ఇక్కడ చంద్రుని గురించి క్లియర్ గా టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 3 పాయింట్స్ ఫ్రెండ్స్. ఏంటవి? చంద్రుని వ్యాసము భూమి యొక్క వ్యాసంలో ఎన్నో వంతు ఉంటుంది,
నెక్స్ట్ చంద్రుడు భూమి నుండి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. నెక్స్ట్ చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది. ఈ 3 పాయింట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని డెఫినేషన్స్ ఇచ్చాం ఫ్రెండ్స్. మీకు స్క్రీన్ మీద క్లియర్ గా కనిపించకపోవచ్చేమో, నేను చెప్పేటువంటి పాయింట్స్ అబ్జర్వ్ చేయండి. ఖగోళ వస్తువులు అంటే ఏంటి? అసలు ఖగోళ వస్తువులు అంటే ఏమిటి అంటే సూర్యుడు, భూమి, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువు అన్నింటినీ కలిపి మనం ఏమంటాము అంటే ఖగోళ వస్తువులు అంటాం. నెక్స్ట్ సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండేటువంటి ఖగోళ వస్తువులను మనం ఏమంటాము అంటే నక్షత్రాలు అంటాం. ఇక్కడ ఛాన్స్ అడగడానికి బిట్ ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి ఒకసారి. ఈ క్రింది వాణిలో సరైనటువంటి వాక్యాలు ఏమిటి? ఈ క్రింది వాణిలో సరి అయినవి అని ఆప్షన్ ఏ సూర్యుడు, భూమి, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు అన్నింటినీ కలిపి ఖగోళ వస్తువులు అంటారు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండే ఖగోళ వస్తువులను నక్షత్రాలు అంటారు. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసరికి ఇక్కడ కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండవు. ఇవి నక్షత్రాల కాంతి చేత వెలుగుతాయి. చూడండి ఇక్కడ సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండనివి అని గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు, తోకచుక్కలు అని ఇస్తాడు. మరి వాటిల్లో సరైనటువంటి వాక్యం ఏంటి అంటే 3 వాక్యాలు సరైనవే. లేదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా కూడా అడగవచ్చు. ఎలా అంటే కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండవు, అవి ఏవి అని ఆప్షన్స్ లో గ్రహాలు, ఉపగ్రహాలు, ఆప్షన్ బి గ్రహాలు, శకలాలు, ఆప్షన్ సి ఉల్కలు, తోకచుక్కలు, ఆప్షన్ డి పైవన్నీ. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే పైవన్నీ అవుతుంది. అందుకే ప్రతి పాయింట్ అనేది మీరు అబ్జర్వ్ చేయాల్సిందే. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ పాయింట్స్ అక్కడ. నెక్స్ట్ అక్కడ 4 డెఫినేషన్స్ ఉన్నాయి చూడండి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటి ఆ డెఫినేషన్స్? శిలావరణము, జలావరణము, వాతావరణము, జీవావరణము. క్లియర్ గా వాటి గురించి ఇందాక కూడా చెప్పాను. అసలు ఏంటి ఇవి అంటే జీవులు జీవించుటకు అత్యంత అనుకూలమైన గ్రహం ఏమని చెప్పాను ఫ్రెండ్స్? భూమి అని చెప్పాను. ఇది 4 ప్రధాన జీవావరణాలను కలిగి ఉంటుంది. ఆ 4 ప్రధాన జీవావరణాలు ఏంటి అంటే శిలావరణము, జలావరణము, వాతావరణము, జీవావరణము. మరి శిలావరణం అంటే ఏంటి? ఇక్కడ మనము నివసించే భూమి ఇది రాళ్ళు, నేలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొర. నెక్స్ట్ జలావరణము అంటే భూమిపై గల జలభాగాలైనటువంటి మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, పర్వతాలపై గల మంచు పొరలు, చెరువులు మొదలైన వాటన్నింటినీ కలిపి మనం ఏమని పిలుస్తాము అంటే జలావరణంగా పిలుస్తాము. మరి వాతావరణం అంటే ఏంటి? భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొరను మనం ఏమంటాము అంటే వాతావరణము అంటాం. మరి వాతావరణంలో వివిధ వాయువులు ఉన్నాయి. ఆ వాయువులలో ప్రధానంగా 78% నత్రజని ఉంటుంది, 21% ఆక్సిజన్ ఉంటుంది. చూడండి ఒక్కసారి. ప్రధాన వాయువు నత్రజని 78% మరియు ఆక్సిజన్ 25%, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్, ఓజోన్ వంటి ఇతర వాయువులు తక్కువ మొత్తంలో ఉంటాయి. అంటే ఎక్కువ వాయువుని కలిగి ఉండేది ఏంటి అంటే వాతావరణంలో నత్రజని 78% అని ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ జీవావరణము అంటే ఏంటి? భూమిపై, నీటిలో, గాలిలో గల అన్ని రకాల జీవులను కలిపి మనం ఏమంటున్నాము అంటే జీవావరణం అంటున్నాం. అంటే అవి మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, ఇతర జీవులను కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇది మ్యాచ్ ది ఫాలోయింగ్ లో అడగడానికి ఛాన్సెస్ ఉండేటువంటి బిట్ ఫ్రెండ్స్. అంటే కాలం 1లో శిలావరణము, జలావరణము, వాతావరణము, జీవావరణం ఇచ్చి కాలం 2లో వాటి నిర్వచనాలు ఇచ్చి మ్యాచ్ చేయమంటాడు. లేదా సరికాని వాక్యం ఏంటి అని అడగడానికి ఛాన్సెస్ కూడా ఇక్కడ ఉండేటువంటి బిట్. టెక్స్ట్ బుక్ చివరలో ఇక్కడ 5 బిట్స్ అనేటివి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి బిట్స్ ఫ్రెండ్స్ ఇవి. సో టెక్స్ట్ బుక్ లో చివరిలో ఇచ్చాడు కాబట్టి మనం చెప్పుకోకైతే తప్పదు. మరి ఏంటి ఆ 5 బిట్స్ యొక్క ఆన్సర్స్ మీరే చేయండి. కామెంట్ బాక్స్ లో మీరే ఆన్సర్స్ అయితే చేయండి. మరి ఫస్ట్ బిట్ వచ్చేసరికి సూర్యుడు విపరీతమైనటువంటి, ఇక్కడ కొంచెం క్లారిటీగా డిస్ప్లే అయితే కనిపించడం లేదు ఫ్రెండ్స్. ఒక్కసారి నేను చెప్తా, అబ్జర్వ్ చేయండి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, భారత
అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శ్రీహరికోటలోని తన ప్రయోగ కేంద్రం నుండి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది. మరి ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం దీనికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని పేరు పెట్టారు. అంటే మన రాష్ట్రంలో ఉపగ్రహాలు అంతరిక్షంలోకి ఎక్కడి నుంచి పంపిస్తారు అంటే శ్రీహరికోట. శ్రీహరికోట అనేది ఏ జిల్లాలో కలదు అంటే నెల్లూరు జిల్లాలో కలదు. ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, ఇది శ్రీహరికోట మన ఏ జిల్లాలో కలదు అంటే నెల్లూరు జిల్లాలో కలదు. ఓకేనా. ఎవరి పేరు మీద, ఎవరి జ్ఞాపకార్థం పేరు మీద పెట్టారు అంటే మాజీ చైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థంగా దానికి ఏమని పేరు పెట్టారు అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది పేరు పెట్టడము జరిగింది. ఒక్కసారి ఆ పాయింట్స్ కూడా అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ మనకు ప్రస్తుతం ఉండేటువంటి 8 గ్రహాలతో పాటు 2006 వరకు మనకు ఎన్ని గ్రహాలు ఉన్నాయి అంటే ఫ్రెండ్స్ 9 గ్రహాలు ఉన్నాయి. 2006 వరకు మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఎన్ని గ్రహాలు ఉన్నాయి అంటే 8 గ్రహాలు ఉన్నాయి. మరి తొలగించబడినటువంటి గ్రహం ఏంటి అంటే 9వ గ్రహము ప్లూటో గ్రహము. చూడండి, 2006వ సంవత్సరం వరకు మొత్తం ఎన్ని గ్రహాలు ఉన్నాయి అంటే 9 గ్రహాలు ఉన్నాయి. మరి ప్రస్తుతం 8 గ్రహాలుగానే ఉన్నాయి. మరి తొలగించబడినటువంటి గ్రహం ఏంటి అంటే ప్లూటో. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడగవచ్చు అంటే చూడండి, ప్లూటో గ్రహము ఏ సంవత్సరంలో తొలగించబడినది 9వ గ్రహం అయినటువంటిది అంటే 2006. నెక్స్ట్ ప్లూటో గ్రహము హోదా కోల్పోయి మరుగుజ్జు గ్రహము డాల్ఫ్ ప్లానెట్ గా గుర్తించబడినది. ఏ గ్రహంగా? మరుగుజ్జు గ్రహంగా గుర్తించబడినటువంటి గ్రహం ఏంటి? ప్లూటో. ఈ క్రింది వాణిలో మరుగుజ్జు గ్రహంగా గుర్తించబడినటువంటి గ్రహం ఏంటి అంటే మనం ప్లూటోగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరికొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను అక్కడ రాయలేదు, బట్ కొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేద్దాము. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి అమెరికాకు చెందినటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. మరి చంద్రుడిపై అడుగు ఎప్పుడు పెట్టారు, ఏ సంవత్సరంలో అంటే జూలై 21, 1969. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, జూలై 21, 1969 చంద్రునిపై అడుగు పెట్టాడు. ఎవరు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్ అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయ వ్యోమగామి ఎవరు అంటే రాకేష్ శర్మ. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయ వ్యోమగామి ఎవరు? రాకేష్ శర్మ. నెక్స్ట్ చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 ఇవి ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్ లో డిస్కస్ చేశాము. మళ్ళీ ఒక్కసారి ఇక్కడ లెసన్ లో ఇచ్చాడు కాబట్టి చంద్రునిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఫుల్ ఫామ్ ఏంటి? భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 2008 అక్టోబర్ 22న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి చంద్రయాన్ 1 ప్రయోగించారు. అంటే చంద్రయాన్ 1 ఎక్కడి నుండి ప్రయోగించారు అంటే శ్రీహరికోట. మరి శ్రీహరికోట ఏ జిల్లాలో కలదు? నెల్లూరు జిల్లాలో కలదు. నెక్స్ట్ PSLV-11 రాకెట్ ద్వారా 11 పరికరాలు పంపబడ్డాయి. మరి ఆ 11 పరికరాలలో ఇండియావి 5, ఇతర దేశాలవి 6, మొత్తము 11. నెక్స్ట్ చంద్రయాన్ 2. మరి చంద్రయాన్ 2 వచ్చేసరికి 2019 జూలై 22న మధ్యాహ్నం 2:43 గంటలకు చంద్రయాన్ 2ను GSLV-MK3M1 వాహనం ద్వారా ప్రయోగించి భూకక్షలోకి ప్రవేశపెట్టారు. ఈ రెండింటి గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్ లో డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఇది మనకు ఫస్ట్ లెసన్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మెయిన్ పాయింట్స్ ఫ్రెండ్స్. ఇవి మీకు ఆల్రెడీ ఇంకా విశ్వం అంటే ఏంటో చెప్పాము, ఆల్రెడీ మీకు డెఫినేషన్స్ లో వచ్చాయి. పాలపుంత విశ్వంలో ఒక భాగము. విశ్వం అనేది లక్షలాది గెలాక్సీల సమూహము. లక్షలాది గెలాక్సీల సముదాయాన్ని మనం ఏమంటాము పాలపుంత. నెక్స్ట్ ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అయితే మనం ఆల్రెడీ కవర్ చేయడం అయితే జరిగింది.